బీసీలు ఏదైతే ఆలోచన చేస్తారో బీసీ పార్టీ అనేది ఆవిర్భావం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటిది రోజు ఈరోజు. తెలంగాణలో ఉన్నటువంటి బీసీలారా మనం అందరం కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. బీసీలకి ఎన్నో సంవత్సరాలుగా అన్యాయం జరుగుతుంది. దాదాపు స్వతంత్రం వచ్చిన కాంచి ఎన్నో సంవత్సరాలుగా అన్యాయం జరుగుతుంది. తెలంగాణ వచ్చినా కానీ దాదాపుగా 2014 నుంచి ఇప్పటి వరకు కూడా బీసీలకు న్యాయం చేస్తున్నాం అంటూ అనేక పార్టీలు మభ్యపెడుతున్నాయి. కానీ ఏమాత్రం కూడా అన్యాయం చేయట్లేదు. ఇదివరకు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా ఏంటన్నమాట తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. దాదాపుగా 33% ఉన్నటువంటి రిజర్వేషన్ 23%కి కుదించడం జరిగింది. అంతేకాకుండా కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ కూడా తెలంగాణ బీసీ మంత్రిని కూడా ఏర్పాటు చేస్తామని కూడా కనీసమైనటువంటి ఆలోచన లేదు. బీసీలకు సంబంధించినటువంటి నిధులు కూడా ఇంతవరకు డిక్లేర్ చేయలేదు. కొన్ని దేశాలకు ఇస్తున్నటువంటి నిధులు మాత్రం కూడా కనీసం ఏందన్నమాట 2 లక్షల కోట్లు కూడా బీసీలకు ఏందన్నమాట మంజూరు చేయకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. నేను బీసీలకు ఏందన్నమాట న్యాయం చేస్తున్నాను అని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఎంతో మొత్తుకుంటున్నాయి. కానీ బీసీలకు సరైనటువంటి న్యాయం జరగటాలేదు అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా దాదాపు 56%కి అబోవ్గా ఉన్నారు. ఏదో ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఏందన్నమాట 42% రిజర్వేషన్ ఇస్తాం అని మేనిఫెస్టోలో పెడితే దానికే తందాన అనుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పలుకుతున్నారు. మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు ఎంత శాతం ఉన్నావో మాకంత శాతం రిజర్వేషన్ కావాలి, మేమెంతో మాకెంత వాటా కావాలి, మాకు 42% రిజర్వేషన్ అని కాదు. ఇంకా ప్రజెంట్గా అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా మేము ఖచ్చితంగా ఏందన్నమాట 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మభ్యపెడుతూ డ్రామాలు వేస్తున్నారు. ఏందన్నమాట వచ్చే నెల 4వ తారీఖు 5వ తారీఖు 6వ తారీఖు ఏందన్నమాట అక్కడ మేము 42% రిజర్వేషన్ కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం అని మాటలు చెప్తూ మభ్యపెడుతున్నావు. ఎవరికి డ్రామాలు, ఎవరి కోసం చేస్తున్నారు ఈ డ్రామాలు? మీరు చేయాలని కూడా చేయండి. దాదాపుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడై 20 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఏ కార్పొరేషన్ చైర్మన్ కూడా డిక్లేర్ చేయలేదు. పనులు వసూలు చేస్తున్నారు, ఏదో వాళ్ళకి సంబంధించిన శాలరీ చేస్తున్నారు, మామ అనిపిస్తున్నారు. ఇదే నా ప్రభుత్వ పరిపాలన? ప్రజలు ఎంత ఇబ్బందుల పాలవుతున్నారు, యువత ఎంత ఇబ్బంది పాలవుతున్నారు. మీరు కార్పొరేషన్ చైర్మన్ డిక్లేర్ చేయలేదు. దానికి సంబంధించినటువంటి నిధులతోటి కార్పొరేషన్ చైర్మన్ డిక్లేర్ చేయాలి. వీటన్నిటిని ఆలోచనతోటి మా పార్టీ బీసీవై పార్టీ మా అన్న రామచంద్ర యాదవ్ అనే నాయకత్వంలో తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రజలకు ఉన్నటువంటి ఆలోచనని ఏకీకృతం చేయడం కోసమే బీసీవై పార్టీని